యోసేపు కాలంలో ఐగుప్తులో కరువు వస్తుందని ముందుగానే చక్కని ఆహారాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కరువు బాగా చూసినప్పుడు తండ్రి అలాగే అన్నలు యేసోపు దగ్గరికి వెళ్ళి ఆ కరువు భారాన్ని వారు తీర్చుకున్నారు ప్రభుత్వంతో ప్రియమైనటువంటి వాళ్ళ. అలాగే మనం ఆలోచన చేస్తే పన్నుల భారము సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనంలో సొలొమోను గ్రంథకర్త మాట్లాడుతూ ఉంటాడు. మీ పన్నుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు మీ ఉద్దేశములు మనకు అనేకమైన పనులు ఉంటాయి, అనేకమైన పనులు ఉంటాయి, ప్రయాణాలైనటువంటి పనులు ఉంటాయి, ప్రాముఖ్యమైన ప్రయాణాలు ఉంటాయి, చాలా దూర ప్రయాణాలు ఉంటాయి. హైదరాబాద్ వెళ్ళాలి, మద్రాసు వెళ్ళాలి, బొంబాయి వెళ్ళాలి, కలక వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళాలి. అప్పుడు మనకి ఆ పని ఏ విధంగా ఉంటుందంటే భారభరితంగా ఉంటుంది, అదంటే సులువుగా ఉంటుంది. టికెట్స్ పోయినటువంటి ట్రైన్లు వెళ్ళాలంటే, లేకపోతే సీట్ దొరికినటువంటి బస్సులో వెళ్ళాలంటే ఎలా ఉంటుందంటే ట్రావెల్ భారభరితంగా ఉంటుంది. నిలబడాలి, కంపార్ట్మెంట్ అయితే నిలబడాలి, వాడు ఆసుపత్రికి వెళ్ళాల్సింది. ఇలా ఒక పని మీద ఒక చోటుకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మనం చాలా బాధగా అనుకుంటాం. ఆ పని చేసుకోవాలి, అక్కడికి వెళ్ళక తప్పదు, వెళ్ళి తీరాలి అంటే ఎంతో భారాన్ని మనం కలుగుండి భారభరితమైన ప్రయాణాలు మనం తప్పనిసరిగా చేస్తూ ఉంటాం. అప్పుడు మనము మన పనుల భారాన్ని ఎవరి మీద యెహోవా మీద మోపుతాం. ఈ ఉద్దేశాలు ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. ప్రార్థనాపూర్వకంగా మన ప్రయాణాలను మనం ప్రారంభిస్తే ఆ పనులన్నింటిలోనూ, ఆ ప్రయాణాలన్నింటిలోనూ దేవుడు ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు, పూర్తి చేస్తాడు. మనం వెళ్ళడానికి రావడానికి అవకాశాన్ని ఇస్తాడు. గత కాలంలో మనం చూసాం, బెంగళూరు సమీప ప్రాంతాల్లో బస్సు ఏ విధంగా అగ్నికి అమలైపోయింది మనకు తెలుసు కదండి. ఒక బైక్ బస్సులోకి వెళ్ళిపోవడం, ఆ బస్సు ఫైర్ అయిపోవడం, బస్సులో వాళ్ళందరూ మాడి మసైపోవడం చూశారు. ఈ విధంగా అఘాయిత్యాలు జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా క్రైస్తవులు మాట్లాడేటువంటి మనము మన పనుల వారిని ఎవరి మీద వేయాలి? యెహోవా మీద వేయాలి. అప్పుడు ఆయన మన ఉద్దేశాలు సఫలపరుస్తాడు. ఏ ప్రమాదం లేకుండా మనల్ని నడిపిస్తాడు. నా దేవుడని చక్కటి పాట కూడా మన పెద్దలు కట్టారు కదా. ఈ విధంగా మన పనుల భారాన్ని ఆయన మీద వేయాలి. అప్పుడే మన పనులన్నీ సఫలీకృతమవుతాయి. అలాగే రాజ్యభారం ఉంది ఆయన భుజం మీద. యెషయా 9:6 మనం చదువుదాం. ఆయన భుజం మీద ఏముందండి? రాజ్యభారం ఉంది. రాజ్యాన్ని నడిపించాలి. చదువుతాం మనకు శిశువు పుట్టిన, మనకు కుమారుడు అనుగ్రహించబడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడిను. అంశమేముందో చదవాలి. ఆయన భుజం మీద ఈ విధమైన రాజ్యభారాలన్నీ కూడా భారభరితమైన రాజ్యభారాలు ఉన్నాయి. మన భుజాల మీద కొంత బాధ్యతలు ఉంటాయి. భారభరితమైనటువంటి బరువు బాధ్యతలు మన మీద అడతాడు దేవుడు. వాటన్నింటినీ కూడా మనము సఫలం చేయాలంటే దేవుడిని మనం తప్పనిసరిగా వేడుకోవాలి. అలాగే ఆయన మీద ఆపుకోవాలని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రభుత్వం ప్రియమైనటువంటి యెషయా గ్రంథం 4వ వచనం ఒకసారి చదువుతున్నాం. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానం, మీకు సమాధానం పాడు చేసినటువంటి జనాన్ని, కుటుంబ వ్యవస్థను పాడు చేసినటువంటి జనాన్ని, దేశాన్ని పాడు చేసినటువంటి ఉగ్రవాదులు ఈరోజు ఏం జరుగుతున్నాయి? ఇరాన్లలో, అమెరికా ఇరాక్ మధ్య యుద్ధాలు జరుగుతాయి. ఎందరో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి పట్టణాలు
దేశాలు పాడవుతున్నాయి, గ్రామాలు పాడవుతున్నాయి, కుటుంబాలు పాడవుతున్నాయి కనుక దోషభరితులైన ప్రజలారా మీకు శ్రమ అంటాడు దేవుడు. వాళ్ళ భుజం మీద ఏముందంటే దేశాన్ని పాడు చేయాలి, సమాజాన్ని పాడు చేయాలి, కుటుంబాన్ని పాడు చేయాలనేటువంటి భారం అంతా భుజం మీద కనుక వాళ్ళకి దేవుడు ఈ భుజం మీద ఈ విధమైన భారం పెట్టుకుని కావాలని చెరిపేస్తున్నారు కనుక సమాజాన్ని మీకు శ్రమ అని హెచ్చరిస్తున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, యెషయా గ్రంథం 61:3 వచ్చి చదువుతున్నాం. ఒకసారి రెండు రకాలుగా మనం ఆలోచించాలి. 61:3 సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా ఉదటను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారత భరితమైన ఆత్మను ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చినట్టు ఆయన నన్ను యేసు ప్రభువు గురించి ప్రవచనం. భారభరితమైనటువంటి మనుషులు దేవుని కొరకు ఆయన యొక్క కాడి పోయడానికి సిద్ధపడినటువంటి మనుషులకు ఎవరిని బూడిదకు ప్రతిగా పూదండనిస్తాడంట. ఆయనకి వారికి ఎవరికి స్తుతి వస్త్రాలు ఇస్తాడంట. స్తుతి వస్త్రాలు ఇస్తారంటాడు. బూడిదకు ప్రతిగా పూదండనిస్తారంటాడు. అపకీర్తికి బదులుగా కీర్తినిస్తారంటాడు. అగౌరవానికి బదులుగా గౌరవాన్ని ఇస్తారంటాడు. ఇలా దేవునికి ఆనుకుని చేసేటువంటి కార్యాలను బట్టి, దేవుని యొక్క సర్వ సమాజాన్ని కాపాడేటువంటి విధానాన్ని బట్టి ఆ భక్తులకు ఏమిస్తానంటాడు ఆయన? ఉదటను, స్తుతి వస్త్రాన్ని నేను ఇస్తాను, మిమ్మల్ని హెచ్చిస్తాను, మిమ్మల్ని సన్మానిస్తాను, మిమ్మల్ని గౌరవిస్తానని మాట్లాడుతున్నాడు. సమాజానికి, సంఘాన్ని, దేశాన్ని పాడు చేసే వారి గురించి ఏమంటాడు? మీకు శ్రమ. దేవుడి సమాజాన్ని, దేశాన్ని, దేవుని యొక్క బిడ్డల్ని బాగు చేసే వాళ్ళ గురించి ఏమంటాడు? మీకు పూదండనిస్తాను, బూడిదకు ప్రతిగా మీకు స్తుతి వస్త్రాన్ని ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండు రకాలైన దేశము, ప్రపంచంలో, సమాజంలో ఎన్ని రకాల జనం ఉన్నారండి? రెండు రకాల జనం ఉన్నారు. రెండు రకాల మనస్తత్వాలు కలిగి ఉన్నారు. ఆ రెండు రకాల మనస్తత్వాలు కలిగినటువంటి వారిని బట్టి ఒకరిని దేవుడికి ఉపయోగపడే వారికి స్తుతి వస్త్రాలు ఇస్తాడు. దేవుడికి అవమానం కలిగించే వారికి, ఆటంకం కలిగించే వారికి శ్రమలు ఇస్తాడు. శ్రమలు వస్తాయి, మనకు తెలియదు ఎలా వస్తాయి. ఈ విధంగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంటే వాక్య భాగంలోకి వెళితే కీర్తన గ్రంథం 121వ అధ్యాయం యాత్ర కీర్తన 121వ అధ్యాయము కీర్తన. ఇలా మన చరణాలన్నీ కూడా యాత్రకు సంబంధించినటువంటి కీర్తన. ఫస్ట్ వచ్చి చదవమ్మా. కొండల తప్పున నా కన్నులు ఎత్తుచున్నాం, నాకు సహాయం ఎక్కడ నుండి? యెహోవా వలననే నాకు సహాయము కలుగును అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, యెరూషలేము యొక్క మెట్ల దగ్గర కూడుకుని పాటలు పాడుతూ కీర్తనలు పాడినటువంటి పాటలు 120 నుంచి 134 కీర్తనల వరకు స్త్రీలు ఆవరణాలను చేరువచ్చినప్పుడు పాడేటువంటి పాటలు అన్నీ కూడా 15 మంది రాత్రంతా నిలిచి ఉండి ఆ దేవుని స్తుతించడానికి పాడేటువంటి పాటలు ఈ యొక్క 120 నుంచి 134 కీర్తనల వరకు చాలా దిగ్విజయంగా పాడుతూ ఉంటారు. ఎక్కువగా పాడుతూ ఉండేటువంటి పాటలు ఏంటంటే 120 నుంచి 134వ కీర్తన వరకు ఈ పాటలు పాడుతూ ఉంటారంట. దేవాలయంలో దేవుని మెట్ల దగ్గర స్త్రీలు మరి ప్రత్యేకించబడినటువంటి ఆవరణాల్లో స్త్రీలు పాడేటువంటి పాటలు అన్నీ కూడా ప్రయాణ పాటలు, యాత్ర పాటలు. ఇలా యాత్ర మరి దేవుడు కొనసాగిస్తున్నాడు. మన జీవిత యాత్ర ఎవరు కొనసాగిస్తున్నారు? మన జీవిత యాత్ర కదండి. 2025 నుంచి మనం ఎక్కడ వచ్చాం? 26 వచ్చాం. 2026 ఎక్కడికి వెళ్తాం? 2027కి వెళ్తాం. అలా మన ఆయుష్కాలం దేవుడు పొడిగించే కొద్ది ఒక్కొక్క సంవత్సరం
కేవలము భౌతికపరమైనటువంటి యాత్రలలో మాత్రమే దేవుడు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మాత్రమే కాక జీవితమైనటువంటి ప్రయాణంలో సంవత్సరమైనటువంటి దయాకిరీటాలు దేవుడు మనకు ధరింపచేసి ఆయన మనలను సంరక్షిస్తున్నాడు, సజీవ లెక్కలో ఉంచుతున్నాడు కనుక ఆయనను మనం ఏం చేయాలి? యెహోవా దయాళుడు, ఆయనకి స్తుతులుగాక. 133వ కీర్తన ఏంటిది? చదవండి సార్, 2 వచనాలు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరమును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప అధ్యాయం అంతా కూడా కృప నిరంతరమును. ఆయన స్తుతించండి, ఆయన స్తుతించండి. ఆయన స్తుతిస్తే ఏం కలుగుతుందట? ఎలా చేయమన్నది? 136 కదా. 136 అధ్యాయం అంతా కూడా దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి, ఆయన కృప నిరంతరము. ఇలా దేవుని స్తుతించడం మంచిది. యథార్థవంతులకు అది శోభస్కరం. యథార్థంగా ఉండాలంటే దేవుని పట్ల, దేవుని పట్ల అవనమిక కలిగి మనం దేవుని స్తుతిస్తే దేవుడు మన యొక్క యాత్రలో, మన జీవిత యాత్ర అయినా మన ప్రయాణ యాత్ర అయినా సక్రమంగా జరిగిస్తాడా? అపనమ్మికతో మనం దేవుని పట్ల ఎలా ఉండాలి? దేవుని పట్ల నమ్మకం కలిగి ఉండాలి, సంసిద్ధత కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. అప్పుడే మన మన ప్రయాణ సౌకర్యాలు సక్రమంగా జరుగుతాయి. జీవితమైనటువంటి ప్రయాణం కూడా క్రమంగా మర్యాదగా జరుగుతుంది. నీ రాకపోకలు యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు, కాపాడుతాడు. ఆ విధంగా కాపాడేవాడు కొనుకడు. ఒక పెద్ద బస్సు ఉంది అనుకోండి, ఆ డ్రైవర్ గారు వ్యాపారం పడుతూ కాలుస్తాం, అర నిమిషం అర సెకండ్ అలా కొనికేసాడు అనుకోండి, ఏమవుతుందో బస్సు కరెక్ట్ నిలబడ్డా ఆ పక్కకు ఈ పక్కకు వెళ్ళిపోయి చెట్లు కొట్టడం వదిలేసి యాక్సిడెంట్ అయిపోయి అస్తవస్తం అయిపోతారు. అందులో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా, అందులో ఉన్న ప్రయాణికులు ఏమైపోతారు? కొనుక్కుండగా, చాలా జోరుకుండగా ఎవరు కాపాడుతారు? ఆ డ్రైవర్ నుండి ఎవరు కాపాడుతారు జనాగాన్ని? దేవుడే వారిలో ఉండి దేవుడు కాపాడుతాడు. ఇజ్రాయేల్ కాపాడేవాడు ఎదురుకూడని వాక్యం మనకు తెలియపరచబడతా ఉంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ప్రయాణానికి ముందు, ప్రతి ప్రయాణానికి వెనుక, ప్రతి ప్రయాణంలోనూ దేవుని ధ్యానాన్ని, దేవుని మనం ధ్యానం చేస్తూ ఉంటే చాలా మంచిది. ఒక గ్రామంలో ఒక సహోదరుడు 6 అడుగులు ఉంటాడు, 6 అడుగులు రాజాను, చాలా వెయిట్ ఉంటాడు, చాలా బలమైనటువంటి వ్యక్తి, చాలా బలమైనటువంటి వ్యక్తి. బాగా చదువుకున్నాడు, ఎంటెక్ చదివాడు. ఏం చదివాడంటే ఎంటెక్ చదివాడు. ఆయన ఉద్యోగానికి విదేశాలకు వెళ్తున్నాడు. విదేశంలో ఉద్యోగం వచ్చింది, ఉద్యోగానికి విదేశాలకు వెళ్తున్నాడు. ఆయనకి ఫ్లైట్ అంటే భయం అంట. ఫ్లైట్ అంటే భయం అంట, చాలా భయం అంట. మాది భయం కాదు. సర్టిఫికేట్ ఇచ్చుకున్నాడు, చక్కగా అన్ని చదువుకున్నాడు, కుటుంబ సమేతంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. చక్కగా టైం వచ్చింది, ఆయన ఫ్లైట్ వచ్చింది, ఎక్కాడు, దిగుతున్నాడు, వెళ్తున్నాడు. ప్రార్థన చేసుకుంటాడు, కన్నీటితో ప్రార్థన చేసుకుంటాడు. ఏమని? నువ్వా నా జీవితంలో ఇప్పుడు ఎక్కలేదు, ఇప్పుడు ఎక్కే ఉద్యోగించా, నేను గమ్యానికి చేరే విధంగా నన్ను కాపాడు. ఇది ఏమైపోతావు? ఇల్లు గాల్లో ఎక్కబెట్టి భూమి మీద వెళ్తే అదొక అర్థం, నీటిలో వెళ్తే అదొక అర్థం, కానీ గాల్లో ఎక్కబెట్టి ప్రభువా ఈ గాల్లో వెళ్ళేదాన్ని శారదా అని అదే బలంగా ఆయన చచ్చిపోయి బిక్కుమంట గుండె చేతపడుకొని భయపడిపోయి బిక్కిరైపోయి అక్కడ దిగే వరకు కూడా ఆయన మనశ్శాంతి లేదండి.
దిగిన తర్వాత అమ్మయ్యా బతికేమరా నాయన అనుకుని చాలా జాగ్రత్తగా ఉద్యోగానికి వెళ్ళాడు, కాలం చేసుకున్నాడు. మరలా ఏదో అవసరమయ్యి వెనక ప్రయాణం అయ్యాడు. వెనక ప్రయాణం అయినప్పుడు కూడా అదేవిధంగా ప్రార్థన చేసుకుని ఎంతో బెదురుతూను భయంతోనూ గమ్యానికి చేరుకున్నాడు. ఎంతో చదువున్నటువంటి వ్యక్తి, జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, అవకాశం ఉన్నటువంటి వ్యక్తి కేవలం ప్రాణ భయంతో ఆ గల్ఫ్ దేశం ఉద్యోగాలు తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. అర్థమైంది మీకు? గల్ఫ్ వెళ్ళాలంటే నేను ఫ్లైట్ ఎక్కాలి, నాకు కుదరది, అబ్బో ఎక్కిన కానీ దిగే వరకు క్షణక్షణం చచ్చిపోతామని ప్రతి క్షణం చస్తూనే వెళ్తున్నాను, ప్రతి క్షణం చస్తూనే వస్తాను, ఈ ఉద్యోగం వదిన నాయన అని చెప్పేసి ఆయన స్వస్తి చెప్పేసి శుభ్రంగా శాపం చదువు చేసుకుంటాడు. ఆయన పెద్దల చదువు చేసుకుంటాడు, అంటే చదువు పౌరులకు ప్రియమైనటువంటి వాళ్ళ నీ పనుల భారము యెహోవా మీద మోపుము, ఆయన నీ ఉద్దేశాలు నీ ఆలోచనలు సఫలపరుస్తాడనేటువంటి ఆ వాగ్దానాన్ని ఎత్తుకొని ప్రార్థన చేసుకుంటే అనుభవాలు లేనటువంటి వారు వచ్చిన అవకాశాలు జారవిడుస్తారు. అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ప్రయాణాలు అగమ్య గోచరం ఎలా ఉన్నాయో అవన్నీ. కనుక దేవుని మీద మనము ఆనుకోవాలి, యథార్థంగా మనం ప్రయాణం చేయాలంటే నమ్మకంగా దేవుని మనము ప్రార్థన చేయవలసి వారు. అన్ని సమయాలు మనకి అవునంటారు కదండి, అన్ని సమయాలు మనవి కాదు. కనుకనే దేవుడు సహాయం కావాలి. హిందువులు చూడండి, ఎక్కడ గుడి కాపాడినా, ఎక్కడ గోపురం కాపాడినా, ఒక కొబ్బరికాయ కొట్టు, ఒక అరటిపండు పెట్టు, ఒక అగరం తిరిగించు, ఒక దండం పెట్టుకును, గ్యారంటీగా ఆ లారీ అయినా బస్సు అయినా దిగి దండం పెట్టుకుంటేనే కానీ వాళ్ళు ఎదురకి ఎవరంటే వాళ్ళలో ఉన్న నమ్మకం అది. మన క్రైస్తవులు పరమాత్మలో నుంచి చెందుకుండా వెళ్ళిపోయినా, లేకపోతే ఆఖరి ఎరుసలేము దేవాలయం నుంచి ఎరుసలేము దేవాలయం ఎదురుకుండా వెళ్ళిపోయినా, ఒకవేళ అనుకున్నది దిగే అవకాశాలు బిజీ, మన వాళ్ళంతా కూడా బిజీ, టైం అంతా స్పెండ్ చేయదు దేవుడు. అయినప్పటికీ కూడా ఇజ్రాయేల్ కాపాడేవాడు ఒకడు ఈ చిన్ని ప్రాంతం దేవుడు. ఎంతో భక్తి చేయగా నిజంగా చెప్పాలి, చిన్ని భక్తి చేస్తాం. అయినప్పటికీ కూడా దేవుడు తన యొక్క కౌగిల్లో నేను పెట్టుకుని దాచుకుంటాడు, నేను కాపాడుతున్నాడు, ఇంటికి క్షేమకరంగా నిన్ను. రెండవదిగా ప్రార్థన నిబంధనల కాలంలో మావోదు జనం ప్రళయం గురించి రాయబడింది కదండి, చదివారు కదా, చదువు ఒకసారి. దేవుడు నామామును మరి మావోహం కాలంలో జలప్రళయం వచ్చింది. చదువుపడి పాట అదే కదండి. మహాకాలంలో వచ్చింది, ఎందుకు వచ్చింది? నరుల హృదయం చెడ్డ తినుచు త్రాగుచు. ఆయన ఆకాశం నుంచి పొంగి చూస్తే నరుల హృదయం ఎలా ఉందంటే చెడ్డ కింద ఉందంటే. మంచి ఆ హృదయంలో ఏది కూడా ఒక పావల ఎత్తు మంచి ఆ హృదయంలో, ఆ కాలంలో పావల ఎత్తు మంచి వారి హృదయాలు లేదండి. అంత చెడ్డ ఉందండి. వారు పెళ్లికి పడుచు, తినుచు, త్రాగుచు, వెక్కిరిస్తూ ప్రవక్తలైనటువంటి గొప్ప వారిని హింసిస్తూ, ఖండిస్తూ, దాడి చేస్తూ, ఆమె ఎంతగా ఎత్తి నోరు పొరుగు చెప్పాడు వాళ్ళందరికీ చెప్పడం లేదు. 4 అంతస్తుల వాడ కట్టాడు ఆయన. ఫుట్బాల్ కోర్టులో సగం ఉంటుంది ఆ వాడ. ఏదో చిన్నది కాదు, ఒక గ్రామాల సరిపోయేది కాదు, అంతగా పెద్దది. ఫుట్బాల్ కోర్టులో స్టేడియంలో సగం ఉంటుంది. అంతటి గొప్ప నౌకునైన ప్రణాళిక ప్రకారంగా దేవుడిచ్చిన కొలతల ప్రకారంగా నవోసిద్ధపరిచేది ఎవరి వరకు? సమస్త మానవాళిని రక్షించుకోవడం ఆయన పనిగా పెట్టుకొని ఆయన భుజం మీద ఏముంది? మానవ భుజం మీద ఏముందండి? అనేకులను రక్షించాలనేటువంటి ఒక భారం ఉంది, భారభరితమైనటువంటి సేవ ఉంది. ఆ సేవ దృక్పథంతో ఆయన కట్టారు. కానీ ఏ ఒక్కరు
మాటలు వినకపోతే ఏమవుతుంది? ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, సంహారపు దూతలు వస్తాయి. దేవుడు దూతలు వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాలను ఏ విధంగా అయితే దహించి వేసాయి, ఆ విధంగా సర్వమానవాళిని సర్వనాశనంలోకి నడిపిస్తుంది. దేవుని మాట వినకపోవడం ద్వారా, దేవుడి వాక్యానికి కట్టుబడి ఉండకపోవడం ద్వారా, దేవుడితో నమ్మకంగా మనము విశ్వాసాన్ని కొనసాగించుకోవడం మూలంగా దేవుడి నుంచి వచ్చినటువంటి ఉగ్రత ఆనాడు నోవహు జలప్రలయంలో మనం చూశాము. అదేవిధంగా ఈనాడు కరోనాలో మనము చూసామంటే లేదు. దేవుడు చెప్పలేకుండా వచ్చేస్తాం కదా, దేవుడికి తెలియదు. ఆ మాత్రం వైద్యం ఆయన రాదా? అర్థమైందా? ఏ వైద్యుడికన్నా సరైన వైద్యం చేయగలిగే స్టెబిలిటీ అవడానికి వచ్చిందా? కరోనాకి ఈ వైద్యం ఉంది, నేను బ్రతికించగలను, డ్యామ్ షూర్ అని ఒక ప్రాసెస్, ఒక ప్రిన్సిపల్స్, ఒక మూలం దొరికిందా? నెల్లూరులో ఎవరో కానీ పెద్ద అయినా